అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. మరి ఈ వీడియోలో మనము ఆగస్ట్ 25 తేదీకి సంబంధించి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఇవాళ కొద్దిగా తక్కువగానే ఉన్న కరెంట్ అఫైర్స్ అనేది వీడియోలో ఎందుకు కూడా మీకు చాలా తక్కువగా ఉంటుంది. సో అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు ఏంటంటే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకుంటే వెంటనే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అక్కడ నుంచి మన యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీకు డైలీ ఫ్రీ ఎగ్జామ్స్ అనేటువంటివి ఉంటాయి. సో అలాగే వీడియోని లైక్ చేయండి తప్పకుండా. సో ఇప్పుడైతే క్లాస్ స్టార్ట్ చేద్దాం. మరి ఇండియా అలాగే ఏఐఐబి సైన్ అగ్రిమెంట్ ఆఫ్ $500 million. సో ఏంటంటే మన ఇండియాలో ఉన్నటువంటి మహారాష్ట్ర గవర్నమెంట్ ఏదైతే ఉందో సో వాళ్ళు ఆస్ట్రియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏదైతే ఉందో మనకు చైనాలో, సో వీళ్ళతో $500 million సంబంధించినటువంటి లోన్ అగ్రిమెంట్ అయితే జరుపుకున్నారు. సో దేనికోసం ఈ యొక్క లోన్ అంటే ముంబైలోని సబర్బన్ రైల్వే సిస్టమ్ ఉంటుంది కదా, సో వాటి యొక్క సర్వీస్ క్వాలిటీని కానీ సేఫ్టీ కానీ నెట్వర్క్ కెపాసిటీ అనేది పెంచడం కోసం, సో ఇవన్నీ కూడా డెవలప్ చేయడం కోసం రైల్వే సబర్బన్ సిస్టమ్ ఏదైతే ఉందో ముంబైలో దానికి సంబంధించి మహారాష్ట్ర గవర్నమెంట్ అలాగే ఏఐఐబి బ్యాంక్ ఏదైతే ఉందో సో వీళ్ళిద్దరు కూడా $500 million లోన్కి అయితే ఒప్పందం కుదుర్చుకున్నారు. మరి సబర్బన్ రైల్వే సిస్టమ్ ఏంటంటే లోకల్ ట్రైన్స్ అన్నట్టు. సో అనమాట అంటే అక్కడ లోకల్గా ఉండేటువంటి ట్రైన్స్ అంటే ఇప్పుడు ముంబై అంటే చాలా 100 కిలోమీటర్ పైగా విస్తరించినటువంటి సిటీ. సో మన ఇండియాలోనే అతిపెద్ద సిటీ ఏదంటే ముంబై. సో కాబట్టి అంటే ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళాలన్నా కూడా మనకు చాలా దూరం ఉంటుంది కాబట్టి సో అటువంటిప్పుడు ఈ యొక్క సబర్బన్ రైల్వే సిస్టమ్ అనేటువంటిది ఉంటుంది మనకు. సో అది తర్వాత చూద్దాం. మరి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మనకు మై ఐఏఎఫ్ అనేటువంటి ఒక యాప్ని తీసుకొచ్చారండి. సో ఇది అభ్యర్థులందరికీ ఎవరైతే ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి అప్లికేషన్ అని చెప్పుకోవచ్చు. సో ఈ యొక్క అప్లికేషన్ ఏంటంటే మన కెరీర్ అంటే జాబ్స్ కానీ సో అలాగే ఎయిర్ ఫోర్స్ సంబంధించిన కెరీర్ ఎలా ఉంటుంది ఏంటి అలాగే జాబ్ డీటెయిల్స్ మొత్తం అన్నీ కూడా క్యాండిడేట్కి ఈ యొక్క యాప్ అనేటువంటిది డౌన్లోడ్ చేసుకుని మీకు అన్నీ కూడా తెలుస్తాయండి. అంటే ఈ యొక్క అప్లికేషన్లో సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, సిలబస్ ఏంటి, ట్రైనింగ్ ఎలా ఉంటుంది, మీకు పేమెంట్ ఎలా ఇస్తారు, సో ఇలా అప్రెంటిస్షిప్ ఏమన్నా ఉంటుందా, సో ట్రైనింగ్ పీరియడ్ ఎన్ని రోజులు, సో ఇలాంటి అన్ని కార్యక్రమాలు అంటే అన్ని డీటెయిల్స్ కూడా మీకు ఈ యొక్క మై ఐఏఎఫ్ అప్లికేషన్లో అంటే యాప్లో ఉంటాయి. సో వీలైనంత వరకు ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ యొక్క యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. మీకు అక్కడ ఐఏఎఫ్ సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ లభిస్తుంది, జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా. సో ఇది డిజిటల్ ఇండియా ఇనివేటివ్లో భాగంగా దీని అయితే లాంచ్ చేయడం జరిగింది. మరి దీన్ని ఎవరు డెవలప్ చేయడం జరిగిందంటే సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ సీటాక్ వాళ్ళు దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. మరి తర్వాత చూడండి, రేర్ ఫిష్ కాల్డ్ మక్సీర్ సైటెడ్ ఇన్ సీలేరు రివర్. సో మరి ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించిన కొంతమంది రీసెర్చర్స్ అంటే రేర్ ఫిష్ అయినటువంటి మక్సీర్ని అయితే సీలేరు నదిలో అయితే కనుగొన్నారు. మరి ఇది IUCN యొక్క ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ యొక్క ఎండేంజర్డ్ లిస్ట్లో ఉంది ఈ యొక్క చేప అనేటువంటిది. సో ఇది అరుదైనటువంటి చేప అని చెప్పుకోవచ్చు. సో దీని పేరు వచ్చేసి మక్సీర్. ఎవరు కనుగొన్నారంటే ఆంధ్ర యూనివర్సిటీకి చెందినటువంటి కొంతమంది రీసెర్చర్స్ అండి. మరి ఈ యొక్క మక్సీర్ అనేటువంటిది మనకు ముఖ్యంగా కూడా ఎక్కువ అంటే హిమాలయ ప్రాంతాల్లో కనిపిస్తుంటుంది. సో గంగా నది పరివాహక ప్రాంతాల్లో. సో ఇప్పుడైతే దీన్ని మన ఆంధ్రప్రదేశ్లో నుండి సీలేరు నదిలో అయితే దీన్ని కనుక్కోవడం జరిగింది. సో ఆంధ్ర యూనివర్సిటీ సంబంధించిన కొంతమంది రీసెర్చర్స్. సో పేరు వచ్చేసి మక్సీర్, గుర్తుపెట్టుకోండి. తర్వాత ముద్రా లోన్. సో ముద్రా లోన్ పొందడంలో ఏ స్టేట్ టాప్లో ఉందంటే ఉమెన్కి సంబంధించి చూసుకుంటే తమిళనాడు ఉమెన్ వాళ్ళు టాప్లో ఉన్నారు. సో మనకు మహిళా రుణాలు పొందడంలో తమిళనాడు అగ్రస్థానంలో ఉందనేటువంటిది రాజ్యసభ ఆర్థిక మంత్రిత్వ శాఖ అందించినటువంటి గణాంకాల ప్రకారం. సో ఈ యొక్క తమిళనాడు అయితే టాప్లో అయితే ఉంది ఈ యొక్క ముద్రా లోన్స్ పొందడంలో. మరి దీని తర్వాత పశ్చిమ బెంగాల్, కర్ణాటక అయితే 2-3 స్థానాల్లో ఉన్నాయండి. మరి యొక్క ప్రధానమంత్రి ముద్ర యోజన అటువంటిది మనకు 2015లో తీసుకొచ్చారు. సో ఈ ముద్రా లోన్స్ అంటే ఏంటటువంటిది, సో ఏవైతే చిన్న చిన్న పరిశ్రమలు సో నాన్ కార్పొరేట్ బిజినెస్ చేస్తుంటారో సో వాళ్ళందరికీ కూడా 10 లక్షల వరకు ఇక్కడ లోన్స్ అనేటువంటి ప్రొవైడ్ చేస్తుంటారు. మరి ఈ యొక్క లోన్స్ అనేటువంటిది రూరల్ బ్యాంక్స్ కావచ్చు, కమర్షియల్ బ్యాంక్స్, ఫైనాన్స్ బ్యాంక్స్, సో నాన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, సో ఇలా మైక్రో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో సో వీళ్ళందరూ కూడా ఈ యొక్క లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఈ యొక్క స్కీమ్ కింద. సో అప్ టు 10 lakhs వరకు మనకి ఎవరైతే చిన్న చిన్న వ్యాపారులు ఉంటారో సో వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఈ యొక్క లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారు. సో అందులో భాగంగా ఇప్పుడు ముద్రా లోన్ అనేటువంటిది కూడా సేమ్ ఈ స్కీమ్ నుంచే. మరి ఇందులో మహిళలే ఎక్కువగా ఈ యొక్క లోన్ అయితే తీసుకుంటున్నారు. దాదాపుగా 70-80% మహిళలే ఈ యొక్క లోన్ పొందారు ఈ ప్రధానమంత్రి ముద్ర యోజన కింద. ఇందులో ఏ స్టేట్ టాప్ ఉందంటే తమిళనాడు అండి. తర్వాత చూసుకుంటే మనకు ఉమెన్స్ బ్రిటిష్ ఓపెన్ 2020 అనేటువంటిది ఎవరు గెలిచారంటే జర్మనీకి చెందినటువంటి గోల్ఫర్ సోఫియా పొపోవ్. సో ఈమెయితే గెలిచింది. మరి జర్మనీ గోల్ఫర్ ఏంటంటే సోఫియా పొపోవ్ అయితే ఉమెన్ బ్రిటిష్ ఓపెన్ టైటిల్ 2020 గెలిచింది. మరి ఈ యొక్క ఉమెన్ బ్రిటిష్ ఓపెన్ ఏదైతే ఉందో దాన్ని 2020 సంవత్సరానికి ఏమని పేరు మార్చారంటే AIG ఉమెన్స్ గ్రూప్ అని పేరు మార్చారు. సో ఈ యొక్క ఉమెన్ బ్రిటిష్ ఓపెన్ 2020 పేరు 2020 AIG ఉమెన్ ఓపెన్ అండి. సో అఫీషియల్గా మరి ఈమె వచ్చేసి థాయిలాండ్ చెందినటువంటి జాస్మిన్
సువర్ణపురాన్ని అయితే ఓడించి ఈ యొక్క విజయాన్ని అయితే సాధించింది. సో మరి ఈ యొక్క జర్మన్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక ఫీమేల్ గోల్ఫర్ గెలవడం అటువంటిది ఈ యొక్క ఎల్పిజిఏ టూర్ మేజర్ టైటిల్ ఏదైతే ఉందో, సో ఈ యొక్క ఇంగ్లీష్ టైటిల్ అనేది గెలవడం మరి మొట్టమొదటిసారి ఈ యొక్క జర్మనీకి చెందినటువంటి ఫీమేల్స్. సో ఎవరంటే గుర్తుపెట్టుకోండి, సోఫియా పపోవ్. తర్వాత చూద్దాం. మరి డిఆర్డిఓ చీఫ్ జి సతీష్ రెడ్డి గెట్ 2 years ఎక్స్టెన్షన్. సో మనకు తెలుసు, మన ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తి జి సతీష్ రెడ్డి గారు డిఆర్డిఓగా చైర్మన్గా అయితే ఆయన ఉన్నారు. సో ఆయనకు సంబంధించి ఆయన పదవి అనేటువంటిది 2018లో ఆయన అయితే ఈ యొక్క డిఆర్డిఓ చైర్మన్గా రావడం జరిగింది. సో ఇప్పుడు ఆయన ఏదైతే ఎక్స్టెన్షన్ అంటే ఆయన యొక్క పదవి ఏదైతే ఉంటుందో దాన్ని ఇంకా ఒక 2 సంవత్సరాలు అయితే పొడిగించడం జరిగింది. సో ఆగస్టు 26కి నుంచి, అంటే ఆగస్టు 26 తేదీ నుంచి తర్వాత 2 సంవత్సరాలు అనేటువంటిది పొడిగించడం జరుగుతుంది. సో దీన్ని అయితే మనకు అపాయింట్మెంట్స్ క్యాబినెట్ ఏదైతే కమిటీ ఏదైతే ఉంటుందో క్యాబినెట్లో దీన్ని అయితే వీళ్ళైతే అప్రూవ్ చేయడం జరిగింది. డిఆర్డిఓ చైర్మన్ గాను, అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంటే డిఓడిఆర్డి. సో దీనికి యొక్క సెక్రటరీగా కూడా ఈ రెండింటి యొక్క బాధ్యతలను ఆయనకు ఇంకా 2 సంవత్సరాలు అయితే పొడిగించడం జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసింది ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ క్లైమేట్ చేంజ్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ అండ్ హిమాలయన్ రీజన్ టు బి హెల్డ్ ఇన్ ఇండియా. సో ఏంటంటే ఇక్కడ నైనిటాల్లో ఉన్నటువంటి ఆర్యభట్ట ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్, ఈ యొక్క ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు. సో పర్యావరణ మార్పుల గురించి, సో వచ్చినటువంటి పర్యావరణ మార్పులు హిమాలయ ప్రాంతం ఏదైతే ఉందో దాని మీద ఎటువంటి ప్రభావం చూపుతుంది ఏంటి అనేటువంటి దాని మీద మనకు ఏఆర్ఐఎస్ అంటే ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్. సో ఎక్కడ ఉందని అడుగుతారు, నైనిటాల్లో ఉంది. సో వీళ్ళైతే ఈ యొక్క క్లైమేట్ చేంజ్ మీద, దాని యొక్క ప్రభావం హిమాలయన్ రీజన్ మీద ఎలా ఉంది ఏంటంటే దాని మీద ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అనేది జరగబోతున్నారు. దీన్ని వచ్చేసి సెప్టెంబర్ 14 నుంచి 16 3 రోజులు ఈ యొక్క కాన్ఫరెన్స్ అయితే జరుగుతుందండి. తర్వాత చూసుకుంటే బుక్స్ విషయానికి వస్తే ద బుక్ ఢిల్లీ రియర్స్ 2020 ద అన్టోల్డ్ స్టోరీ, అంటే ఢిల్లీ అల్లర్లు జరిగేది 2020 సంవత్సరంలో. సో ఈ యొక్క ఎన్ఆర్సీకి సంబంధించి, సో దీనికి సంబంధించి అల్లర్లు జరిగే ఢిల్లీలో తెలిసిందే. మరి దీనికి సంబంధించి ఢిల్లీ రియర్స్ 2020 ద అన్టోల్డ్ స్టోరీ అనేటువంటి పుస్తకాన్ని ముగ్గురు రచించారు. సో వీళ్ళు ముగ్గురు కలిసి పుస్తకాన్ని రచించారు. దీన్ని అయితే పబ్లిష్ చేయడం జరిగింది. సో ఎవరు రచించారని కూడా చూసుకుంటే మోనికా అరోరా అడ్వకేట్, తర్వాత సోనాలి చితల్కర్ పొలిటికల్ సైన్స్ స్టూడెంట్, అలాగే ప్రేరణ మల్హోత్రా సో ఇంగ్లీష్ టీచర్స్. సో వీళ్ళు ముగ్గురు కూడా ఇక్కడ టీచర్స్ అండి. సో ఢిల్లీ యూనివర్సిటీలో. సో వీళ్ళు గరుడ ప్రకాశన్ ఏదైతే పబ్లికేషన్ ఉందో సో వాళ్ళు ఈ యొక్క పుస్తకాన్ని అయితే పబ్లిష్ చేస్తున్నారు. సో దీన్ని ఎవరు రిలీజ్ చేశారంటే పార్లమెంట్ మెంబర్ అయినటువంటి భూపేంద్ర యాదవ్ గారు. సో ఈ యొక్క బుక్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది, సో వర్చువల్గా. సో ఇది ఈ యొక్క బుక్ పేరు ఏంటంటే ఢిల్లీ రియర్స్ 2020 ద అన్టోల్డ్ స్టోరీ. సో ఎంతమంది ఆథర్స్ ఉన్నారంటే ముగ్గురు. సో మోనికా అరోరా, సోనాలి చితల్కర్, ప్రేరణ మల్హోత్రా. సో మ్యాక్సిమం మీకు ముగ్గురు ఆథర్లు ఉన్నారు కాబట్టి ఎగ్జామ్లో అడగపోయే ఛాన్స్ తక్కువగా ఉంటుంది, అంటే అడిగే ఛాన్స్ తక్కువగా ఉంటుంది. సో మ్యాక్సిమం. తర్వాత చూడండి, ఏ బుక్ టైటిల్ హూ పెయింటెడ్ మై లస్ట్ రెడ్ బై శ్రీ అయ్యర్. సో శ్రీ అయ్యర్ రచించినటువంటి హూ పెయింటెడ్ మై లస్ట్ రెడ్ అనేటువంటి పుస్తకం అయితే రిలీజ్ అయింది. సో దీన్ని వచ్చేసి ఇది బాలీవుడ్ ఏదో ఉన్నారో సో బాలీవుడ్ మీట్స్ క్రికెట్ మీట్స్ పొలిటీషియన్స్ సో అనే దీని మీద ఈ పుస్తకం అయితే ఉంటుందండి. సో ఈయన అయ్యర్ అయితే మనీ ట్రిలాజీ సిరీస్ మీద బుక్స్ రాస్తున్నాడు. సో అందులో హూ పెయింటెడ్ మై మనీ వైట్ అనేటువంటిది ఫస్ట్ పుస్తకం రాస్తారు. సో దానికి సీక్వెల్గానే ఇప్పుడు హూ పెయింటెడ్ మై లస్ట్ రెడ్ అనేటువంటి పుస్తకాన్ని తీసుకొచ్చారు. ఆథర్ పేరు వచ్చేసి శ్రీ అయ్యర్. సో ఇవన్నీ మనకి ఇవాళ సంబంధించిన కరెంట్ అఫైర్స్ వచ్చేసి మనకు కొంచెం తక్కువగానే ఉన్నాయి ఇవాళ కరెంట్ అఫైర్స్ అయితే. మరి ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి తప్పకుండా మీ మిత్రులకైతే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మీరు తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని అక్కడ మీకు రోజు ఎగ్జామ్స్ అనేటువంటిది ఉంటాయి. ఓకే అండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్తో రేపు కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.